దేవునికి ఒక్కొక్క అడుగు దగ్గరగా రావడానికి బదులుగా ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు ఒక హెచ్చరిక. అలా దేవునికి దూరం అవుతున్న సహోదరుడు దయచేసి విను. ఎంత త్వరగా నువ్వు దేవునికి దగ్గరగా వచ్చేస్తే అంత మంచిది. దేవునికి ఒక్కొక్క అడుగు దూరం అవుతున్న నువ్వు ఎంత త్వరగా నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేస్తే మంచిది. ఎందుకని? మరణము కాచుకొని కూర్చుంది, చావో శిక్ష కాచుకొని కూర్చుంది. ఆ వాస్తవాన్ని, ఆ విషయాన్ని గ్రహించలేని కుటుంబము, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, వేసిన తప్పుడు అడుగు వల్ల, దేవునికి దూరం కావడం వల్ల, ఈ రంపపు పొట్టు తినడం మొదలు పెట్టడం వల్ల నేను చావబోతున్నాను అని గాడిద గ్రహించలేకపోతుంది. చేతులారా నాకు ఆధారమైనటువంటి గాడిదను నేను చంపేసుకుంటున్నాను అనే గ్రహింపు ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది. చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చేతులారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. చేతులారా నీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నావు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు దేవునికి దూరంగా వేయటం వల్ల. భర్త చనిపోయినప్పుడు నయోమి పశ్చాత్తాప పడి ఉన్నట్లయితే 2 కొడుకుల్ని కాపాడుకోగలిగేది. వింటున్నారా ఫ్రెండ్స్? ఈ లోకంలో ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు, పుణ్యాత్ముడు కాదు. ఏ భేదము లేదు, అందరము సమానంగానే దారి తప్పాం. ఏ భేదము లేదు, అందరం కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడో బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో 2 తెగల పాపులు. ఒకళ్ళేమో దొరికిన వాళ్ళు, రెండోదేమో దొరకని వాళ్ళు. అంతేనండి, నా మాట మీకు అర్థమైందా? ఈ లోకంలో 2 రకాల పాపులు. ఒకళ్ళేమో దొరికిన పాపులు, మరొకరేమో దొరకని పాపులు. ఆ రోజు వ్యభిచారం చేస్తూ ఆ స్త్రీ పట్టబడింది. పట్టుకున్న వాళ్ళు సంబరంతో వచ్చి ఆమె నిలబెట్టి, యేసయ్య ఎదుట నిలబెట్టి అంటున్నారు, బోధకుడా, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం లిఖించబడి ఉంది కదా, కొట్టేస్తాం, చంపేస్తాం. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట ఏంటో తెలుసా? మీలో పాపము చేయనివాడు, పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయేయండి అని అంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కడు వారి చేతిలో రాళ్ళు విడిచిపెట్టేయాల్సి వచ్చింది. కారణం తెలుసా? ఆమె దొరికిన పాపి, వీళ్ళేమో దొరకని పాపులు. అంతేనండి. ఈరోజు నువ్వు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పాపిష్టివాడివి. అదే సమయంలో ఒక ప్రశ్న వేయండి, దొరికిన దొంగకి శిక్ష ఎక్కువ, దొరకని దొంగకి శిక్ష ఎక్కువ? అది కూడా తేల్చేద్దాం. దొరికిన దొంగకి శిక్ష ఎక్కువ అంటారా, దొరకని దొంగకి శిక్ష ఎక్కువ అంటారా? ఏమంటారండి? అర్థమయ్యే భాషలో చెప్తా మీకు. 2 దొంగతనం చేస్తున్నారు ఒక ఇంట్లో. ఈ లోపల అదే ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నటువంటి పోలీసు వాళ్ళు వెళ్తూ ఉంటే, ఈ దొంగలు పారిపోవాలని చెప్పేసి పరుగులు తీస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా పడ్డారు. అలా 2 దొంగలు పరిగెడుతున్నారు, పోలీసు వాళ్ళు కూడా పడుతున్నారు. ఒకడేమో ముందుకు పడిపోయాడు, దొరికిపోయాడు, వెంటనే దొరికిపోయాడు. వాడిని పట్టున్నారు, మొట్టికాయలు వేశారు, 4 దెబ్బలు వేశారు. ఒకడు మాత్రం మన టైపే. ఏ టైపు? మన టైపే. దొరకకుండా ఆ సందులోకి వెళ్ళాడు, ఈ సందులోకి వెళ్ళాడు, ముందుకెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, లెఫ్ట్కి వెళ్ళాడు, తిన్నగెళ్ళాడు. వెనకాల వస్తున్న పోలీసు వాళ్ళని పాపం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించాడు. ఎలా? దొరకకుండా. అయినా పోలీసు వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు మురుగుతూ అలసిపోయినా సరే పరిగెడుతూ ఉన్నారు. ఆఖరికి ఒక అరగంట సేపు వాడు అడిదిప్పి ఇడిదిప్పి ఆఖరి దొరికిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, వెంటనే దొరికిపోయిన వాడికి దెబ్బలు ఎక్కువ, ఇప్పుడు దొరకకుండా అడిదిప్పి దొరికాడు చూసారా, వాడిని ఎక్కువ తోముతారా? మీరే చెప్పండి. తోముడు కార్యక్రమం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఏమంటారు? దొరకకుండా తిరిగి తిప్పలు పెట్టిన వాడికేగా తోముడు కార్యక్రమం ఎక్కువ. ఇక చూడండి వాళ్ళు ఏం చేశారండి, తోమేశారండి. అంటే అర్థం తెలుసా? ఎవడైతే దొరకకుండా దేవునికి దూరంగా పరిగెడుతున్నావో జాగ్రత్త. శిక్షను పెంచేసుకుంటున్నావు, నీ మీదకు వచ్చే శిక్షను పెంచేసుకుంటున్నావు. తప్పు చేసిన ఈ కుటుంబం వెంటనే తప్పు తెలుసుకుంటే 3 బ్రతికేవాళ్ళండి. భర్త చచ్చిపోయినా సరే నయోమి తప్పు తెలుసుకోకపోవడం వల్ల
కనీసం భర్తను పోగొట్టుకున్నప్పుడైనా వెంటనే పశ్చాత్తాపడితే, అయ్యో వినండి, 2 కొడుకుల్ని కాపాడుకునేది. పెద్ద కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏమిటి, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారు. ఏం జరిగింది? దేవుడు లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, చిత్తము లేకుండా పరుగు తీసుకుంటూ వచ్చేసారు. మీరు తప్పు తెలుసుకుని, బాబు ఒరే నువ్వు ఒక్కడన్నా ఉన్నావురా, వెళ్ళిపోదాం పద అన్న నాన్న తీసుకునే నిర్ణయం సరైనది కాదు. ఇప్పటికి 2 పోగొట్టుకున్నా, నిన్ను కూడా నేను పోగొట్టుకోలేను రా, వెళ్దాం పద అని కనీసం అప్పుడన్నా వెంటనే తను తప్పు తెలుసుకొని బెత్లెహేముకు వచ్చేస్తే ఒక కొడుకునన్నా కాపాడుకునేదండి. అప్పటికి తప్పు తెలుసుకోవాలా, ఫలితం 3 పోగొట్టుకుంది. దేవునికి దూరం అవుతున్నావా? జాగ్రత్త, ఒక్కొక్కరిని పోగొట్టుకుంటా. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఒక్కొక్కరిని పోగొట్టుకోవాలా? అప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, భలేవాళ్ళు బ్రదర్, ఒక్కొక్కరిని పోగొట్టుకోవడం ఏమిటి, నిక్షేపంగా అందరం ఉన్నాం, కానీ ఏం లాభం చెప్పు. ఇప్పుడు నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? నీ ఇంట్లో నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, కానీ శాంతిని పోగొట్టుకున్నావు, సమాధానం పోగొట్టుకున్నావు, నెమ్మదిని పోగొట్టుకున్నావు. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి గొడ్డలున్నాయి, కానీ గుండెల్లో నెమ్మది లేదు. ఏం లాభం? అన్నీ ఉన్నాయి కానీ నీ నోట్లో శని ఉంది, ఏం లాభం? భార్య ఉంది, నీతో మాట్లాడదు, ఏం లాభం? భర్త ఉన్నాడు, నిన్ను ప్రేమించడు, ఏం లాభం? బిడ్డలు ఉన్నారు, నీకు లోబడరు, ఏం లాభం? ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏం లాభం? ఉద్యోగం ఉంది, చేతిలో డబ్బు ఉంది, కానీ అనుభవించటం చేతగాని జీవితం, లేక అనుభవించలేనటువంటి దౌర్భాగ్య జీవితం, ఏం లాభం చెప్పు? దేవునితో సత్సంబంధాన్ని పోగొట్టుకున్నావు, యథార్థమైన జీవితం లేకుండా జీవిస్తున్నావు, నెమ్మది లేకుండా జీవిస్తున్నావు, ఏం లాభం చెప్పు? ఈరోజు ఒక హెచ్చరిక దేవుడు మనకు చేస్తున్నాడు తెలుసా? వెంటనే పశ్చాత్తాపపడితే పోగొట్టుకోబోతున్న వాటిని కాపాడుకుంటాం. ఈరోజు నిన్ను నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ హెచ్చరిక విని దినదినము నాకు దూరం అవుతున్న నువ్వు ఆగో. నీచమైన తుచ్చమైన కార్యాలు చేస్తూ నన్ను విసిగిస్తున్న నువ్వు ఆ పనులు ఆపేసాయి, లేకపోతే పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? చాలా పోగొట్టుకుంటావు, చివరికి అన్నీ పోగొట్టుకుంటావు.